ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ చెప్తా, దగ్గరికి రండి. హాలిడేస్ వస్తే మమ్మీని నేర్పించకుండా ఏం చేయాలో తెలుసా? ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వాటికి చిన్న లైక్ ఇవ్వండి. వంటను చేసి వాళ్ళని నవ్వించాలి. ఈ రోజు నేను ఎగ్ లాలీపాప్స్ ఫ్రై చేస్తున్నాను, మీరు వచ్చేయండి. ఇంతకీ మా మమ్మీ లేదని చూస్తున్నారా? ఈ రోజు మా మమ్మీని కెమెరా ఆన్ చేశాను. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనమే హీరోయిన్. మరి లాలీపాప్స్ చేసేద్దామా? ఎగ్ లాలీపాప్స్ కోసం నేను ముందుగా 4 eggs బాయిల్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా ఎక్కువ బాయిల్ చేస్తే మమ్మీ నన్ను బాయిల్ చేస్తుంది, ఎందుకంటే అవుట్పుట్ ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. అందుకే బాయిల్ అయినా స్పాయిల్ అయినా కొంచెమే చేద్దాం. రండి చేసేద్దాం ప్రాసెస్ లో. బాయిల్ అయిన ఎగ్స్ ని తొక్కలు తీసుకుందాం, వచ్చేయండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని తొక్కలు తీస్తున్నాను. తొక్క తీసేసాను, గ్రేడర్ తో తురుముకుంటున్నా. తురిమేసి గిన్నెలో పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ మైదా వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెమే వేసుకోవాలి జీలకర్ర పొడి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మీ టేస్ట్ కి తగినంత ఉప్పు, కారం. చిటికెడంత పెప్పర్ పౌడర్. హలో మేడం, మమ్మీ చేసి పెడితే కూర్చొని వంకలు పెట్టడం కాదు, ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? మమ్మీలు కిచెన్ లో రోజు ఎందుకు ఏడుస్తారో తెలుసా? అందుకే చేసిన వాటికి వంకలు పెట్టకుండా సైలెంట్ గా తిను. మా మమ్మీ వచ్చి ఇంకా ఏడిపిస్తుంది. సర్లే అండి, రండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. రోల్ కి వస్తుందా? వాటర్ ఏమి అవసరం పడలేదు, ఆనియన్స్ లోనే వాటర్ ఉన్నాయి కదా, అవి సరిపోయి. ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మంచియండి. బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. యాక్చువల్లీ బ్రెడ్ పౌడర్ చేయాలి, కానీ మా ఇంట్లో బన్స్ అవైలబుల్ ఉన్నాయి, అందుకని బన్స్ తో చేసుకుంటున్నాం. బ్రెడ్ ఉన్న వాళ్ళు బ్రెడ్స్ తో చేసుకోవచ్చు. ఇప్పుడు బన్ పౌడర్ చేసేసుకుంటున్నాను. వచ్చింది.
ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ పలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం. బాల్స్ ఇందులోకి డిప్ చేసుకోవడం కోసం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుందాం రండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్ లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ లో రోల్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో వేసుకోవాలి. కొంచెం హీట్ అవని. దీనికి కొంచెం డెకరేషన్ చేద్దామా? డెకరేషన్ మామూలుగా లేదే. టేస్ట్ చేసి కదా నీ పగల కొట్టాలా. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. మా మమ్మీకి టేస్ట్ చూపించాను, చాలా బాగుందండి. ఈపి పలగొడతాది అనుకున్నాను కానీ ముద్దు పెట్టింది. ఇప్పుడు మా తమ్ముడు టేస్ట్ చూపిద్దాం. సైదా టేస్ట్ ఎలా ఉంది సాయి? చెప్పు మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉందని. ట్రై చేయమని చెప్పు వాళ్ళు. చూసాను కదా హాలిడేస్ వస్తే మమ్మీలు ఎలా ఏడ్పించాలో. అప్పుడప్పుడు మమ్మీల దగ్గర కాంప్లిమెంట్స్ తీసుకుంటే చాలా బాగుంటది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ నన్ను పొగిడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.